నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన మాటండి వీడియోలో ఒక చిన్న మాట అయితే మాట్లాడుకుందాం. ఒక ఊర్లో 2 కుటుంబాలుంటాయి వేరువేరుగా. ఆ 2 కుటుంబాలలో చిన్న చిన్న గొడవలు కామన్‌గా ఉంటాయి. అంటే పక్కిళ్ళల వాళ్ళతో ఏదో చిన్న చిన్న గొడవలు ఉంటాయి. కామన్ అది. అయితే వాళ్ళలో ఒక అమ్మాయి బాగా చదువుకుంటుంది. ఇంకొక అమ్మాయి చదవలేకపోతుంది. వాళ్ళ ఇంటి పరిస్థితి అవ్వచ్చు. లేదు అంటే ఆ అమ్మాయి చదవలేకపోతుందే గావచ్చు. ఈ అమ్మాయి మంచి మంచి మార్కులతో పై క్లాస్‌కెళ్తుంటే, ఆ అమ్మాయి అయితే చదవలేకపోతుంది. వీళ్ళ ఇంట్లో ఏ అమ్మాయి అయితే చదవలేకపోతుందో, ఆ ఇంట్లో వాళ్ళు చదువుకునే అమ్మాయిని జూపిచ్చి, ఆ అమ్మాయిని ఎప్పుడు తిట్టడాలు, కొట్టడాలు చేసేవాళ్ళు. అలా కొన్ని సంవత్సరాలు గడిసిపోయినాయి. ఆ అమ్మాయి చదువుకునే అమ్మాయి మంచి ఉద్యోగం సంపాదించింది. చదువుకోని అమ్మాయికి ఒక అబ్బాయిని జూసి, వ్యవసాయదారుని జూసి పెళ్లి జేశారు. ఈ చదువుకోని అమ్మాయి ఇద్దరికీ పడేది గాదు చిన్నప్పటి నుంచి. అలా వాళ్ళ పెళ్ళిళ్ళయిపోయి పెద్దగయిపోయిన తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళయిన తర్వాత ఒక పండగ కోసం ఇద్దరు వాళ్ళ పుట్టింటికి వచ్చిర్రు. వచ్చి ఏదో సందర్భంలో వాళ్ళు కలిసిర్రు. కలిసినప్పుడు చదువుకున్న అమ్మాయి మిగతా చుట్టుపక్కన ఫ్రెండ్స్ ఉంటారు గదా! మిగతా ఫ్రెండ్స్‌తోని చదువుకోని అమ్మాయి ముందే ఆ అమ్మాయిని కించపరిచిండు. ఆ అమ్మాయిని కించపరిచింది. చూషినవా నేను చదువుకుంటే ఏ స్థాయిలో ఉన్నానో, నా భర్త గూడా ఉద్యోగస్తుడు. మా అమ్మా నాన్న కొందరు నేను మంచిగా చదువుకున్నా గాబట్టే, నాకు మంచి ఉద్యోగం ఉన్న అబ్బాయినిచ్చి పెళ్లి చేసిండ్రు. మా అమ్మా నాన్న తల ఎత్తుకునేలాగా మేము బతుకుతున్నాం. ఆమె చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి ఆమెకు చదువే ఇష్టం లేదు. ఆళ్ళ అమ్మా నాన్న ఇక ఆమెను వదిలేసి, చదువకు, ఏం జేయకు నీ ఇష్టం అని వదిలేసి, తీరా చూస్తే ఒక వ్యవసాయదారునిచ్చి పెళ్లి చేసిండ్రు. ఇంకో పూట పస్తులుండాలంట. అలాంటి వ్యవసాయదారుడికిచ్చి పెళ్లి చేసిండ్రు అని హేళనగా నవ్విందట. అప్పుడు ఈ చదువుకోని అమ్మాయి విన్నది. తన చెవులారా విన్నది. విన్న తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయం హ్మ్. నిజంగా మీరు చెప్తే స్టన్ అయిపోతారండి. కానీ చదువుకున్న అమ్మాయికి దొరికిన భర్త వ్యసనాలకు బానిస. మంచి ఉద్యోగస్తుడే. మంచి సంపాదన ఉంది. దాంతో పాటు మంచి వ్యసనాలు గూడా ఉన్నాయి. వ్యవసాయం అబ్బాయిని చేసుకున్న అమ్మాయికి ఆళ్ళాయన చాలా మంచోడు. ఆ అబ్బాయి చదువుకోకపోయినా తనంటూ కాళ్ళ మీద బ్రతుకుతూ అమ్మా నాన్న ఇచ్చిన పొలాలను వ్యవసాయం చేసుకుంటూ భార్యని చక్కగా చూసుకునేవాడు. కానీ ఈ చదువుకున్న అమ్మాయి ఆమెను తిట్టేసరికి, వాళ్ళ భర్తను అనేసరికి చదువుకోని అమ్మాయికి చదువుకోనంత మాత్రాన మేము బాగుపడమా? మమ్మల్ని ఇంత చులకనగా చూడాలా? వ్యవసాయం అంటే అంత చిన్న చూపా? అని గట్టిగా ఆలోచించి అయితే ఒక నిర్ణయం తీసుకుందండి. ఆమె చదువుకోలేదు. ఆమెకు తెలిసిన పని తన భర్తతో వ్యవసాయానికి పోవడం మాత్రమే. బాగా ఆలోచించింది. నేను ఇంట్లో ఉండి ఏదైనా పని చేసుకుంటాను అని దానికి తన భర్త, "సరే నీ ఇష్టం. వ్యవసాయం నేను చూసుకుంటా. ఇంట్లో నువ్వు ఏం పని చేయాలనుకుంటున్నావో అది చేసుకో" అని. ఆమె చిన్నప్పుడు చదువుతలేదు. కనీసం బట్టలు కుట్టడన్నా నేర్చుకో అని వాళ్ళ అమ్మా, నాన్న మిషన్‌కి పంపించిర్రట. ఆ చిన్నప్పుడు కొంచెం నేర్చుకున్న మిషన్‌ని ఆలస్యం జేయకుండా మూల నుండి ఆ మిషన్‌ని తీసి మంచిగా చేయించుకొని బట్టలు కుట్టడం స్టార్ట్ చేసింది. అలానే గాకుండా యూట్యూబులల్లో, టీవీలల్లో ఎలా కుట్టాలి, కొత్త కొత్త డిజైన్స్ ఎలా జేయాలి అని వాటి మీద మంచిగా ఇంట్రెస్ట్ పెట్టయితే అవి నేర్చుకుంటూ కుట్టుడు మొదలుపెట్టింది. అప్పుడప్పుడే ఆ ఊరు కొంచెం ఏమంటారంటే ఆ ఊరు కొంచెం పెద్దగయితుంది. కొంచెం మండల్ వైస్‌గా ఆ ఊరు రెడీ అయితుంది. దానికి తోడు ఈమె మిషన్ కుట్టే పద్ధతి, ఈమె స్టిచ్చింగ్ ఏసేది అందరికీ గూడా నచ్చింది. అంతేగాకుండా చుట్టుపక్కలుండే పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు గూడా, ఆ గ్రామం పక్కనుండే మిగతా ఊర్ల వాళ్ళు గూడా ఈమె దగ్గరకచ్చి కుట్టించుకునేవాళ్ళు. అలా ఈమె మిషన్ కుట్టడం స్టార్ట్ జేసింది. అంతే గాదండి.
ఆ ఇంటి నుంచి ఒక మెయిన్ సెంటర్ చూసుకొని, అక్కడ ఒక పెద్ద షాపు తీసుకొని, దాంట్లో మిషన్ కుట్టడం మొదలుపెట్టింది. ఆమె కాకుండా ఇంకో ఇద్దరు ముగ్గురికి నేర్పించి, ఆ ఇద్దరు ముగ్గురు వర్కర్‌లను గూడా పెట్టుకొని, ఆమె రోజు రోజుకి, రోజు రోజుకి కొద్ది రోజుల్లోనే అంటే కొన్ని నెలల్లోనే మంచి డెవలప్ అయింది. చదువుకున్న అమ్మాయి భర్త హింసలు భరించలేక, సిటీలో ఉండలేక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికొచ్చింది. ఉద్యోగం ఉంది. కానీ బ్రతికే ధైర్యం లేదు. భర్తతో కలిసుండే ప్రసక్తి లేదు. ఎందుకంటే అక్కడ టార్చర్ చేస్తాండు. ఉద్యోగం చేసుకునే అంత ధైర్యం లేదు. ఎందుకంటే భర్త తోడు లేదు అని. ఏం చేయలేక వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికొచ్చేసింది. ఈ పేద రైతు భార్య మాత్రం పెద్ద షాపు పెట్టుకొని, ఆమె దగ్గర వర్కర్స్‌ని పెట్టుకొని, మంచి డెవలప్ అయ్యి, మంచి పేరు గూడా తెచ్చుకుంది. ఆమెకుంది, ఈమెకి లేనిది. ముఖ్యంగా ధైర్యం. ఎంత చదువున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తున్నా, భర్త మంచోడైనా, మంచోడు కాకపోయినా, ముందు ఆడవాళ్ళకు ఉండాల్సింది ధైర్యం. ఆ ధైర్యం ఉంటే ఏది చదవకపోయినా, ఏ ఆస్తులు లేకపోయినా, ఎవరి సపోర్ట్ లేకపోయినా ఎదగగలుగుతాం. ఆ ధైర్యమే లేకుంటే మాత్రం ఎంత ఆస్తున్నా, ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నా, ఎంత మంచి సంపద ఉన్నా, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఎదుర్కోలేము. ఏమంటారు? ఇప్పుడు చదువుకున్న అమ్మాయి ఉద్యోగం మానేసి ఇంట్లో ఖాళీగా కూర్చుంది. అదే చదువుకోని అమ్మాయి భర్తని, అత్తవారిని అందరిని చూసుకుంటూ తన తెలివితేటలతో సంపద ఇంకా సంపాదిస్తుంది. కానీ ఆమెకు పొగరు లేదు. నాకే అన్నీ తెలుసు, నాకే తెలివుంది అన్న పొగరు లేదు. ఈ అమ్మాయికి అదే చదువుకున్న అమ్మాయికి తల మీదికున్నది పొగరు. నాకు మంచి ఉద్యోగం, నేను చదువుకున్న, నా భర్త తెలివైనోడు, ఉద్యోగస్తుడు. ఆ పొగరే ఉండద్దు. ఏదైనా గానియ్యండి, నెత్తి మీద ఉన్న పొగరున్న వాళ్ళుంటారు చూసిర్రా? ఎప్పుడైనా సరే, వాళ్ళు తల దించక తప్పనే తప్పదు. కన్ఫర్మ్. పొగరు ఎంత ఉంటే వాళ్ళు కింద పడడం అంత ఖాయం. ఎప్పుడైనా పొగరు దేనికి పనిచేయదు. మన మంచితనమే మనకి పనిచేస్తుంది. అది ఆలస్యమైన. ఏమంటారు? వీడియో నచ్చితే? నచ్చితేనైతే లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.